ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రేపు చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అసలే ఇష్టను దమ్ముంటే నువ్వు రావా లోపలికి. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దాడులు చేస్తే మేము భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? మేమేమైనా భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? నీ వందలాది మంది గుండెలను తీసుకొచ్చి కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక శాసనసభ్యుని మీద హత్యా ప్రయత్నం అయింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది 101% దీన్ని ప్రోత్సహించింది పక్కా రేవంత్ రెడ్డి గారే. 101% ప్లాన్ గా చేసిరు. మరి మీకు దమ్ముంటే నా పొద్దున నా దగ్గర ఎందుకు మోరించారు? దాన్ని ఎందుకు పోనీయలే? ఇప్పుడు వీళ్ళు ఎందుకు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది 101% దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఒక రక్షణ లేనప్పుడు ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక ఎమ్మెల్యే రక్షణ లేనప్పుడు సామాన్యునికి ఏం రక్షణ ఉంటుంది? ఇదా మొత్తం యావత్ తెలంగాణ ప్రజల ముఖం కూడా చూస్తారు. కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తా ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే వచ్చి కండువా కొట్లాటేందుకు? వై ఆర్ యూ ఫైటింగ్? ఎస్, మేము అన్నది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటే మేము ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తామని. అయితే ఏమైంది? వాళ్ళు ఏం చేసేది ఏముంది? ఇలా ఏం చేస్తారు? సంపూర్ణి వి విల్ సీ. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మర్డర్ చేయించిన చరిత్ర కూడా నీదే ఉంటుంది. భయపడతాం. ఆ చంపే ప్రయత్నం చేస్తే చంపండి, ఇంకెక్కువనే చేస్తా తప్పితే ఇవాళేదో సింగిల్గా వస్తా కానీ రేపు మా తడకలో కూడా చూపిస్తా. మా తడక రేపు చూస్తారు. రేపు 11